హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేద వైద్యం. సో ఈరోజు అయితే కొన్ని డైలీ హార్వెస్ట్ చేసే పండ్లు, అలాగే కొన్ని కాయగూరలు హార్వెస్ట్ చేసిన తర్వాత మెయిన్గా పసుపు దుంపలు ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను. చాలానే అక్కడక్కడ నాటాం కాబట్టి ఎన్ని వచ్చాయి అనేది ఈరోజు ఏమేం వెరైటీ పసుపులు వచ్చాయనేది చూపిస్తాను. ముందుగా అయితే బాగా పండిపోయిన అంజీరా ఒకటి మెత్తగా అయిపోయిందనమాట, ఒకటి హార్వెస్ట్ చేశాను. ఇంకొకటి అన్నీ కూడా గాలిగడ్డలు, గాలి దుంపలు అనొచ్చు, లేదంటే ఎయిర్ పొటాటో. సో అవన్నీ కూడా మంచిగానే ఇప్పుడు పెద్ద పెద్దగా కొంచెం మీడియం సైజులో తీగకు అన్నీ కూడా వచ్చాయి. సో అవి నెక్స్ట్ టైంకి హార్వెస్టింగ్ అయితే వస్తాయి. కొంచెం పెద్దగా అయితే మనం బంగాళాదుంపల్లాగా ఉడకపెట్టుకొని తినొచ్చు, లేదంటే వేరే రెసిపీ కూడా చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా కొన్ని ఇది కొంచెం పాతదే అని చెప్పొచ్చు ఈ తీగ. వీటికైతే ఇలా రెగ్యులర్గా చిన్న చిన్నగా అయితే ఈ వింగ్డ్ బీన్స్ పర్పుల్ కలర్వి వస్తూ ఉన్నాయి. ఇంకా వాటిల్ని కొంచెం లేతగా ఉన్నవి హార్వెస్ట్ చేసి కొంచెం లావుగా ఉన్నవి విత్తనాలకు వదిలేసాము. ఇంకా కొన్ని అయితే క్లవ్ బీన్స్ అనేవి మంచిగా ఎండిపోయి ఇలా విత్తనాలు అయితే అయిపోయాయి. సో నెక్స్ట్కి మరి మనం సేవ్ చేసుకోవటానికి ఇలా ఎండినవి ఫస్ట్ వచ్చినవైనా లాస్ట్ వచ్చినవైనా, లేదంటే కొన్నిసార్లు చూడకుండా వదిలేస్తాము కదా, వాటినైనా అలాగే వదిలేస్తే ఇలా విత్తనాలు కొన్ని మనకు దొరుకుతాయి. కొన్ని అయితే వాటికవే అలా మట్టిలో రాలినవి మీకు నెక్స్ట్ సీజన్కి మొలకెత్తి వస్తాయన్నమాట. సో అవి ఇంకా కొన్ని పర్పుల్ వింగ్డ్ బీన్స్ కలెక్ట్ చేసాము కదా, కొన్ని అయితే అలాగే కొన్ని వింగ్డ్ బీన్స్ ఇంకా క్లవ్ బీన్స్ అలాగే ఉన్నాయి. ఇంకొకటి మంచిగా పండు అయిపోయిన మూసంబిలాగా కనిపిస్తుంది, కానీ ఇది దడ్లికాయ లేదా ఎళ్ళికాయ అనొచ్చు. సేమ్ అలాగే టేస్ట్ అయితే పుల్లగా ఉంటుంది. సో ఒకటి మాత్రమే పండు అయింది. ఇంకా కొన్ని పొమోగ్రానెట్ అయితే కొంచెం ఇలా పైనంతా కూడా నల్లగా అయిపోయాయి. సో చెట్టు బాగా అంటే కొంచెం బాగా పెద్దగా వేర్లన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఆ పాట్ అనేది సరిపోవట్లేదు. సో కిందకి నాటాలి, నేలకు వేయాలి అని చూస్తూ ఉన్నాము. సో ఇంకా కాశ్మీరీ గులాబీలు అయితే చూడండి, గుత్తులు గుత్తులుగా మంచిగా ఉన్న రెండు మొక్కలకి కూడా బాగా మొగ్గులు పువ్వులు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మీరు అప్పుడప్పుడు ఇలా పువ్వులు అయిపోయిన వెంటనే ట్రిమ్ చేసిన వెంటనే మీకు మరి పెరిగి మొగ్గులు అయితే వస్తూ ఉంటాయి. అంత ఈజీగా మీరు గులాబీ పువ్వులను అయితే పెంచుకోవచ్చు. సో బిగినర్స్ అయితే గులాబీలు పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే, ఎక్కువగా కేరింగ్ అవసరం లేదంటే మీరు ఈ కాశ్మీరీ గులాబీలు ఖచ్చితంగా తెంచుకొని పెంచుకోండి. ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్న క్లవ్ బీన్స్ని హార్వెస్టింగ్ చేసుకున్నాం. అలాగే కొన్ని ఇంకా నెక్స్ట్ టైంకి అయితే వస్తాయి లేతగా ఉన్నవి. ఇంకా ఒకటి బెండకాయ. సో ఈ విధంగా అయితే రెగ్యులర్గా కొన్ని కొన్ని వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే చూపించాను. ఇంకా మెయిన్ హార్వెస్టింగ్ అయితే ఈ పసుపు మొక్కల కింద దుంపలు ఎలా ఊరాయి, ఎన్ని వచ్చాయి అనేదే క్యూరియాసిటీ అనమాట. సో 6 months వరకు పెంచి ఉంటాం. 6 months కరెక్ట్గా తీసేయచ్చు, లేదంటే 1 year జనవరి వరకు అయినా ఉంచుకోవచ్చు. సో ఇప్పుడైతే కొంచెం లేట్గానే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కొన్ని ఏమైందంటే కొంచెం మనం జూన్ ఎండింగ్ కానీ జూలై వరకు నాటుకోవచ్చు కాబట్టి సో కొన్నిసార్లు కరెక్ట్ టైంకి పెట్టినవి తొందరగానే మొక్కలు అనేవి బాగా పెరిగిపోయి ఎండిపోయాయి. కొంచెం లేట్గా పెట్టినవి ఏంటంటే ఇంకా లేట్గా అవి పచ్చిగానే ఉన్నాయి కాబట్టి అవి ఎండినప్పుడు తీయాలి కదా. సో అందుకనే కొంచెం లేట్ అయితే అయ్యింది. కొన్ని కరెక్ట్గా ఉన్నవి ఇంకా వదిలేసినా కూడా పెరగవు కాబట్టి పెద్ద పెద్దగా అయిన వాటిని అంతా కూడా ఇలా కొన్ని పాట్స్లో సపరేట్గా పెంచినవి పాట్ మొత్తం తీసేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని అక్కడక్కడ పెద్ద పెద్ద మొక్కల్లో పెట్టాము కదా, వాటిల్ని ఇంకా వేరే మొక్కలకి డ్యామేజ్ కాకుండా నిదానంగా తీసి చూస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని అయితే పసుపు దుంపలు పైకే ఊరిన విధంగా కనిపిస్తూ ఉంది చూడండి, పైకే తేలి ఉంటాయి కదా. సో అప్పుడైతే మనకు అర్థం అయిపోతుంది పెరిగాయి అనేది. ఇంకా సైడ్లో వింగ్డ్ బీన్స్ తీగ ఉంది కాబట్టి డ్యామేజ్ కాకుండా నిదానంగా పైన ఫస్ట్ మొక్క ఉన్నది కట్ చేసేసాము.
తర్వాత దుంపల్ని నిదానంగా తీస్తూ ఉన్నాము. సో చూపిస్తాను ఏమేం దుంపలు ఏమేం వెరైటీ వచ్చాయనేది. సో నాకు కూడా తీసే కొద్దీ ఇంకా ఎక్కడెక్కడ ఏమేం వెరైటీ పెరిగాయో అని పసుపు మొక్కలు అయితే తీసే కొద్దీ అన్ని ప్లేస్లో కూడా ఫస్ట్ ఎన్ని దుంపలు ఉన్నాయో అన్నీ కొంచెం చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ నాటేసాము. సో చూస్తే ఇప్పుడు మంచిగా అన్నీ సక్సెస్ అయ్యాయి. సో కలర్ అయితే కొంచెం చేంజ్ అనిపించవచ్చు, అవేం పసుపు అనేది. సో నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గా అయ్యాను అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ కొత్త రకాలు తెప్పించినప్పుడు అయితే నాటాము, ఓన్లీ నార్మల్గా ఆరెంజ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇది నార్మల్ పసుపు అనమాట. ఈ పసుపు అయితే డైరెక్ట్ మార్కెట్ నుంచి తెచ్చే నాటాము. ఇవి గార్డెన్లో పెరిగి మరి వాటిల్ని నాటి ఇలా హార్వెస్టింగ్ అయితే తీసుకుంటూ ఉన్నాము. కొన్ని కొత్త రకాలు తెప్పించినప్పుడు పోయినసారి సరిగ్గా రాలేదనమాట. సో ఈ ఇయర్ నాటిన తర్వాత ఇప్పుడైతే కొన్ని సక్సెస్ అయ్యాయి. అవేం వెరైటీ అనేది చూపిస్తాను. సో మీరు ఏవైనా కొత్త రకాలు విత్తనాలు కానివ్వండి లేదంటే దుంపలే కానివ్వండి, మీరు ఫస్ట్ తెచ్చిన ఇయర్ సక్సెస్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా వస్తుంది అనడానికైతే నేను మీకు చెప్తూ ఉన్నాను. సో తెప్పించాము ఇప్పుడే సక్సెస్ కాలేదు, ఏవైనా పండ్లు ఏవైనా కాయగూర మొక్కలు అని బాధపడకండి. నెక్స్ట్ ఇయర్కైనా మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఇన్ని హార్వెస్టింగ్ అయితే అన్నిటినీ నిదానంగా నీళ్ళు అయితే వేయలేదు, కొంచెం ఎండిన విధంగా మట్టి అయితే ఉంది. సో అన్నిటినీ బోర్లా వేసి ఇలా తీసేస్తూ ఉంటే కొన్ని బల్బ్స్ వచ్చాయి, కొన్ని మంచిగా ఊరిన వచ్చాయి. సో ఇంకా అన్నీ కూడా ఇలా రిపోర్టింగ్ చేసేస్తూ ఉన్నాము. ఇంకా ఈ మట్టి బాగా లూజ్గా ఉంది కాబట్టి మీరు ఇంకా విత్తనాలకి వాడుకోవచ్చు. సో ఈ విధంగా 2 పాట్లో అయితే ఇన్ని వచ్చాయి. ఇదైతే నల్ల పసుపు మొక్క. సో ఇంకా ఒక 3-4 డేస్ వదిలేసి చూడాలి ఇందులో ఎన్ని వచ్చాయి అనేది. సో ఈ విధంగా అన్నిటినీ తీసి చూపిస్తాను. ఒకటైతే ఏదో నల్ల పసుపు అనుకుంటాను. సో వాటిని తుంచిన వెంటనే మీకు కొంచెం బ్లర్గా అయితే నీలి కలర్లో నీలం రంగులో కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా మంచిగా నల్ల పసుపుని పెంచినట్లయితే మీకు ఎక్కడైనా డ్యామేజ్ అయినా ఎక్కడైనా తుంచినా కూడా మీకు నీలి కలర్లో నీలం రంగులో అయితే కనిపిస్తుంది, బ్లూ కలర్లో. లేదంటే మీరు ఆకులనే చూసి కనిపెట్టేయచ్చు. సో నేనేంటంటే అక్కడక్కడ మిక్స్గా నాటాను కాబట్టి ఒక మొక్క అయితే ఇలా తీయడంలో వచ్చేసింది. సో మీరు నల్ల పసుపుని పెంచాలనుకుంటే తెచ్చిన వెంటనే మీరు ఇది నార్మల్ పసుపా కాదా అనేది మీరు కొంచెం సైడ్లో కోసి చూసినట్లయితే తెలుస్తుంది. లేదంటే అన్నీ నాటేసాము సో తెలియట్లేదు అనుకుంటే మీకు నార్మల్ పసుపు ఆకులైతే ఏమీ లైన్స్ అనేవి రావు, పచ్చిగానే ఉంటాయి. బట్ నల్ల పసుపు మాత్రం ఆకులకి నల్లగా మధ్యలో ఒక రేఖలాగా అయితే వచ్చి ఉంటుంది. సో అలా కనుక్కోవచ్చు. ఇంకా అన్నిటినీ హార్వెస్టింగ్ పైన టెర్రస్ గార్డెన్ పైన ఏమేమి ఉన్నాయో అన్ని పసుపులు హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఇలా కొన్ని పైన ఆకులు కట్ చేసి ఇవి అయితే అలాగే ఉంచేస్తూ ఉన్నాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఈ మిగిలిన దుంపలు ఉంటాయి చూడండి బాగా మదర్ లాగా, వీటికి కూడా సైడ్లో ఇలా మొలకలు అనేవి వస్తాయి. సో వాటిల్ని నెక్స్ట్ మీరు నాటుకోవచ్చు. వాటిల్లో నుంచి ఎన్ని దుంపలు తయారైతే అన్నీ వస్తాయి. సో ప్రతిసారి మనం పెద్ద పెద్ద కొత్త కొత్త దుంపలే పెట్టాలని ఏం లేదు. ఇలా పాతవి ఉన్న వాటిల్ని కూడా
ఉంచేయండి, నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు పెట్టొచ్చు. సో టెర్రస్ గార్డెన్లో అయితే పైన ఇన్ని వచ్చాయి. ఇంకా ఈ ఆకుల్ని కూడా మేమేమీ వేస్ట్ చేయట్లేదు. వాటిల్లో నుంచి కూడా మీరు ఆ ఆకుల్ని ఇడ్లీకి కానీ లేదంటే ఆవిరికుడం ఇలాంటివి చేస్తాం కదా, బనానా లీవ్స్ అంటే అరటి ఆకులు పెట్టి అందులో కుడాలు కానీ లేదంటే ఇడ్లీ కానీ వేస్తే వాటి ఫ్లేవర్ ఎలా వస్తుందో సేమ్ అలాగే ఈ పసుపు ఆకుల్ని కూడా మీరు కట్ చేసి వాడుకోవచ్చు. ఇంకా ఆ లావుగా స్టెమ్ లాగా ఉంది కదా, కాడలు బాగా లావుగా ఉన్నాయి కదా, వాటిని మీరు కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వాటిని కూడా మీరు టీ కానీ గ్రీన్ టీ కానీ లేదంటే కషాయం కానీ అలా చేసుకుంటారు కదా, వాటిల్లోకి అల్లంలాగా దంచి వేయచ్చు. లేదంటే కూడా కర్రీలోకి ఏదైనా పప్పు కానీ లేదంటే దాల్ కిచిడి, దాల్ ఫ్రై ఇలాంటివి చేస్తారు కదా, వాటిల్లో మీరు సేమ్ అల్లంలాగా దంచి వేసినట్లయితే ఆ పసుపు ఫ్లేవర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఎప్పుడైనా డికాషన్ కాఫీ కానీ లేదంటే గ్రీన్ టీ కానీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వీటిల్నంతా ఇంకొక సైడ్లో స్టోర్ చేసుకోవటానికి ఫస్ట్ వీటిని ఆకులనంతా కట్ చేసేసాను. ఇంకా కింద వచ్చేసరికి చిన్న చిన్న పాట్లో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న పాట్స్ ఏవైతే మొలకలు వచ్చాయో పసుపు దుంపలకి చిన్నవి పెద్దవి అన్నీ నాటేసాము. సో అందుకని హెవీగా ఈ పసుపు మొక్కలే కనిపించాయి. సో ఇప్పుడైతే ఫైనల్ హార్వెస్టింగ్ అనమాట. ఈ పసుపులన్నీ ఒకసారి తీసేస్తే మరీ మంచిగా పాట్స్ అనేవి నెక్స్ట్ నాటడానికైతే దొరుకుతాయి. కింద ఇన్నైతే వచ్చాయి. అన్నిటికీ అయితే పసుపు హార్వెస్టింగ్ చేసేటప్పుడు ముందుగానే నీళ్ళు అయితే వేయకండి. సో వేసినట్లయితే కొంచెం ఎక్కువగా జిగుటుగా బంకగా ఉంటాయి కాబట్టి అంతగా అనిపించదనమాట. సో కొంచెం డ్రైగా ఉన్నట్లయితే ఇలా వేసిన వెంటనే బార్లో వేసిన వెంటనే మట్టి అనేది లూజ్గా పడిపోయి వస్తుంది. కొంచెం తడిగా అయితే ఉంది, హెవీగా కాకుండా. సో ఈ విధంగా కొన్ని అయితే మంచిగానే ఊరాయి, కొన్ని లేట్గా పెట్టినవి ఏంటంటే కొన్ని ఇంకా ఊరటానికి సమయం ఉందనే విధంగా మొక్క అయితే పెరిగింది, కానీ ఇంకా వదిలేసినా మీకేం గ్రోతింగ్ అనేది ఉండదు. కరెక్ట్ జూన్కి నాటినట్లయితే ఆ 6 monthsలో ఏదైతే ఎదుగుతాయో అప్పుడు నాటిన వెంటనే మీకు దుంపలు ఊరటం అయితే తెలుస్తుంది. ఇంకా అంతకు మించి మీరు ఎక్కువ రోజులు వదిలేసినా కూడా ఏమీ అంత డెవలప్ అయితే ఉండవు. సో చూసారు కదా, కొన్ని మాత్రమే ఫుల్గా సక్సెస్ఫుల్గా పెరిగాయి. కొన్నిటికి అక్కడక్కడ పెద్ద దుంపలు నాటిన వాటికి ఎక్కువగా హార్వెస్టింగ్ అయితే వచ్చింది. చిన్న చిన్న వాటికి కొంచెం చిన్న చిన్న దుంపలు అయితే ఊరాయి. సో ఈ విధంగా అన్నిటినీ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఒక కంటైనర్లో నీళ్లు తీసుకుని మంచిగా వాష్ చేసి చూపిస్తాను ఎన్ని. ఇంకా దుంపల వెరైటీలో అయితే ఏవైనా పెంచవచ్చు. చామగడ్డలు అలాంటివి ఒకటైతే చామదుంపలు హార్వెస్టింగ్ అయితే ఒకటి వచ్చింది. సో మీరు కందుగడ్డ ఇలాంటివన్నీ పెంచవచ్చు. ఇంకా ఈ పసుపు దుంపలు ఎలా అయితే పెంచుతామో అల్లం కూడా ఇసుకలో పెంచవచ్చు. కొన్ని నల్ల పసుపు, నల్ల అల్లం ఇలాంటివి పసుపు దుంపల్ని ఎవరైనా ఇంకా నెక్స్ట్ నుంచి పెంచాలి అనుకుంటే సో మార్కెట్లో దొరికినట్లయితే తెచ్చి పెంచుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. అది కూడా పెంచిన తర్వాత ఆ పచ్చి పసుపుతో మనం వంటలు కానీ పులిహోర కానీ ఇంకా సాంబార్ కానీ పౌడర్ కానీ చేసుకుని మీరు ఆ ఫ్లేవర్ని చూసినట్లయితే తెలుస్తుంది. దాన్ని తురిమేటప్పుడు కానీ పచ్చి పసుపు మంచిగా చెయ్యికైతే అరచేతికి కానీ మంచిగా అంటుకుంటుంది అనమాట. గంధంలాగా అలా పెట్టుకోవచ్చు. సో ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అంత మంచిగా అయితే పచ్చి పసుపు అనేది పని చేస్తుంది. సో మార్కెట్లో దొరికినట్లయితే పసుపుని తెచ్చుకొని ఈ విధంగా జూన్లో నాటి హార్వెస్టింగ్ చేసి చూడండి ఎంత హ్యాపీనెస్ దొరుకుతుందో అనేది. ఎందుకంటే పసుపు ఎలా పెరుగుతుందనేది తెలుస్తుంది, వాటి ఆకులు ఆ పువ్వులు ఎలా వస్తాయనేది తెలుస్తుంది. ఇంకా చూసారు కదా, లాస్ట్లో అయితే మీకు ఖజానా లాగా అనిపిస్తుంది అనమాట ఎన్ని పెంచామో అనేది. అంత హ్యాపీనెస్ అయితే ఆ పసుపు నాటేటప్పుడు ఎంత ఉంటుందో హార్వెస్ట్ చేసేటప్పుడు డబల్ ఉంటుందన్నమాట. ఆ హ్యాపీనెస్ని మీరు తీసుకోండి. సో ఇంత నీళ్ళలో మంచిగా వాష్ చేసిన తర్వాత అయితే ఇక్కడ 2 రకాల పసుపులు అయితే మీకు దుంపలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పసుపు అయితే నార్మల్ పసుపు, రెగ్యులర్ పసుపు అనమాట. మీకు మార్కెట్లో అలా దొరికే పసుపు. సో పెంచిన తర్వాత ఈ విధంగా పైన స్కిన్ అనేది ఆరెంజ్ కలర్గా ఉంటుంది. ఇంకా లోపల కట్ చేసినా కూడా ఆరెంజ్ అండ్ ఎల్లోగా కనిపిస్తుంది. తురిమినా కూడా మీకు ఎల్లోగా
అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి పైన స్కిన్ అనేది ఎల్లోగా ఉంది కదా అల్లంలాగా, ఇది లంకడం పసుపు అనమాట. లోపల మీరు కట్ చేసి చూసినా కూడా ఎల్లోగానే ఉంటుంది. సో ఇది లంకడం పసుపు అనేది ఈ పసుపు దుంపల్లో ఇంకొక వెరైటీ. సో ఇది కూడా సేమ్ టేస్టే వస్తుంది. మామిడి అల్లం ఇవన్నీ ఎలా అయితే వెరైటీసో అలాగే ఈ పసుపు దుంపల్లో కూడా వెరైటీస్ అనమాట. ఈసారి అయితే చాలా సర్ప్రైజింగ్గా లంకడం పసుపే నార్మల్ పసుపు కంటే కూడా ఎక్కువగా వచ్చాయి. సో సడన్గా చూసిన వెంటనే నాకైతే మామిడి అల్లం అనిపించింది. బట్ మీకు వాటిని కట్ చేసిన మీరు హార్వెస్ట్ చేసేటప్పుడే తెలుస్తుంది అనమాట. స్మెల్ అనేది పచ్చి మామిడి లాగా స్మెల్ వస్తుంది. బట్ కొంచెం టేస్ట్ చేసి చూస్తే అది మామిడి అల్లం కాదు, లంకడం పసుపు అని అర్థమైంది. అంటే ఇవి కొంచెం పెద్ద పెద్ద సైజ్గా ఈ పసుపు దుంపలు అనేవి వస్తాయి. సో చూసారు కదా, ఈసారి అయితే చాలా హ్యాపీ హార్వెస్టింగ్. పసుపు దుంపలు 2 రకాలు అయితే వచ్చాయి. ఇంకా నార్మల్గా రెగ్యులర్గా హార్వెస్ట్ చేసే కొన్ని కాయగూరలు. ఐ హోప్ ఈరోజు ఈ 2 రకాల పసుపు దుంపల హార్వెస్టింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.